కమలాక్షి ఈతడే కళ్యాణమూర్తి అయి సమ్మోదమునవచ్చు జనమగడు. అయ్య బాబు, ఎన్ని మాటలన్నారండి ఈ మాట ఆయన్ని. బహుశా నాకైతే అనిపిస్తుంది, లోకంలో ఎంత గొప్పవాడైనా అయి ఉండొచ్చు సమాజంలో, ఆయన పెళ్లి కొడుకుగా కూర్చున్నప్పుడు మాత్రం చాలా చిలిపితనంగా, చాలా చమత్కారంగా ఆయన ఆట పట్టించేది మాత్రం ఆడవాళ్ళే నిజమండి. కాబట్టి వాళ్ళంతా స్వతంత్రంగా శంకరుణ్ణి మాట్లాడగలిగారు. వాళ్ళకి తెలియదేమిటి పురహరుడు అన్నవాళ్ళు. కమలాక్షి ఈతడే కళ్యాణమూర్తి అయి సమ్మోదమునవచ్చు జానమగడు. ఎందుకు ఈ మాట అందాం? సమస్త జ్ఞానం ఏముంది లోకంలో అని నోట మాట కూడా మాట్లాడకుండా ఇలా పట్టు కూర్చున్నాడు సనక సనందనాథుల దగ్గర. ఇప్పుడు తానే ఎరుకత రూపంలో వచ్చి సోది చెప్పి పెళ్లి కుమార్తెని తపస్సు చేయి నేను నీవాడనవుతానని పెండ్లి కుమారుడై బ్రహ్మచారి అయి శంకరుడై దేవతల మాట నిలబెట్టడానికి దిగంబరుడై ఇవాళ కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం అని ఇంత సౌందర్యమూర్తి అయి పెళ్లి కొడుకై ఎంత జానే నిజంగా. అబ్బో, ఆ రోజుల్లో పెళ్లి చేసుకోమంటే నాకెందుకు కళ్యాణం అన్నట్టు అలా ప్రవర్తించాడా. ఇప్పుడు తానే చక్క పెళ్లి కొడుకులు ఎంతమందిని తీసుకొచ్చేసాడు, పైగా అగస్త్యుడు వెళ్ళవలసి వచ్చింది, ఇంతమందితో పెళ్లికొచ్చాడా, జానకాడు. కాబట్టి కమలాక్షి ఈతడే కళ్యాణమూర్తి అయి సమ్మోదమునవచ్చు జనమగడు. కామినీతడే ఘనజటావలిలోన మిన్నేరు దాచిన మిండగీడు. ఈయనెవరనుకుంటున్నావు? ఆ జటాజూటం ఇంతలా కనపడుతోందా? ఒక పుట్ట కొన్ని వేల సంవత్సరములు గంగ పడుతుంటే చుక్క కింద పడకుండా గంగలు దాచేట జటాజూటంలో. ఆ జటాజూటం అంత గొప్పదే, ఏమీ తెలియనట్టుగా ఇలా కట్టుకొచ్చేస్తున్నాడు. చూసావా ఆ జటాజూటం? మనం ఇవాళ తప్పకుండా చూడాలి. వెలదిరో ఈతడే వెన్నెల పాపని పువ్వుగా తురిమిన పుట్టుభోగి. శంకరుడికి మాట వేయరండి సాధారణంగా. ఆయన త్యాగి, ఆయన భోగం అనుభవిస్తూ కనబడ్డొక్క దక్షారామంలోనే అలా కనబడతాడు. వాళ్ళంటున్నారు భోగానికి సాధారణంగా ఏ అర్థం చెప్తామంటే లోకంలో భోగం అనుభవించేటటువంటి వాడు అంటే పురుషుడైనా స్త్రీ అయినా పుష్పాలంకారం చేసుకుని ఉంటారు అని. కాబట్టి అందుకే శంకరాచార్యులు వారు ద్వంద్వార్థంతో శ్లోకాలు ఇచ్చారు. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం అన్నారు ఆయన కూడా. భోగీంద్రాభరణం అంటే పాములు వేసుకున్న వాడికి ఆభరణం మల్లెపువ్వే, భోగులైన వాళ్ళు చీకటి పడేటప్పటికి చుట్టుకునేవి మల్లెపూలే. కాబట్టి అందరూ మామూలు పూలు ఇట్టుకుంటారే, ఈ శంకరుడు ఎంత పుట్టుభోగో తెలుసా? కొంతమందిని ఈ మాట అంటాం మనం, పుట్టుభోగండి ఆయన ఎప్పుడు అంతే, అలా జల్సారాయిళ్ళ తిరుగుతుంటాడంట ఈ మాట. శంకరుడికి వేశారండి వాళ్ళు, పుట్టుభోగి అన్నారు. ఎందుకని? అందరూ పూలెట్టుకుంటే పూలేమిటి నా కర్మ, నేనేమిలా పూలెట్టుకోనని చంద్రరేఖ పెట్టుకున్నాడు కొప్పులో. వెలదిరో ఈతడే వెన్నెల పాపని పువ్వుగా తురిమిన పుట్టుభోగి మగువరా ఈతడే మన గౌరి నలరింప మాయపు వటువైన మాయలాడు. మన గౌరీదేవిని పరీక్షించడం కోసమని మాయబ్రహ్మచారిగా వచ్చిన వాడినే. ఉత్తమాంగి ఈతడే విత్తేషు చెలికాడు. కుబేరుడు ఎప్పుడూ వచ్చి పక్కన నమస్కారం పెడుతూ నిలబడేటటువంటి అర్చింపబడేటటువంటి వాడు కుబేరుడికి చిలికాడు ఇతడే. విమలనేత్రి ఇతడే వేల్పురేడు. ఈయనే సమస్త దేవతలకి సార్వభౌముడు. అందుకే మనం శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాలిశీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మీరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అని పిలుస్తాం. దేవతా సార్వభౌముడు. ఇందువదన ఇతడే మందిర కైలాస కంధరుండు నీల కంధరుండు. ఇతడే కైలాసానికి అంతటికీ కూడా అధిపతి. అటువంటి వాడు వస్తున్నాడు, చూడండి చూడండి అని. నిజంగా ఆయన కదిలి వచ్చేటప్పుడు ఆయన్ని చూసిన తర్వాత వీళ్ళ నోళ్లలో ఇన్ని మాటలు లేవు. అసలు ఆయన అందం చూసి, ఆయన దీప్తి చూసి, తేజస్సు చూసి కన్నుల వెంట నీరు కారుతుండగా అలా నమస్కారం పెడుతూ నిలబడి ఉండిపోయారు. మహానుభావుడు ఆ విడిది మంటపంలోంచి బయలుదేరి కళ్యాణ మంటపంలోకి విడుతున్నాడు. పార్వతీదేవికి మంగళస్నానం చేయిస్తున్నారు. ఇలాంటివి విన్నంత మాత్రం చేత ఇంటికి తోరణాలు నిలబడతాయి. పార్వతీదేవి మంగళస్నానం అంటే మాటలేం కాదు కదండి. పొద్దున్నే కదా మనం పెళ్లి కూతుర్ని చేశాం అమ్మవారిని. అది మంగళస్నానం.
అది అభిషేకం కాదు, మంగళ స్నానం అవుతుంది. కాబట్టి చూడండి, అందుకే పొద్దున్న చక్కగా నూనె పెట్టించి అమ్మవారికి ఒళ్ళు నలిపించి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాం. అతివలు కస్తూరి నలికించి ముత్యాల ముగ్గులు తీరిచి ముదముతోడ. రేపు పెళ్లి కూతుర్ని చేస్తున్నామని ఆ పెళ్లి కూతుర్ని చేసే మంటపానికి చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా ముగ్గులు పెట్టారట. నిజంగా ఎంత భక్తి కలిగిన వారో నాకు తెలియదు, కానీ నేను ఈ అయ్యప్ప స్వామి దేవస్థానంతో నాకు ఈ కార్యక్రమాలతో ఒక 4 సంవత్సరాలుగా గొప్ప అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి చూస్తున్నాను, ఈ ధనధైర్య లక్ష్మి గారి బృందం ఉండే ఒక్క గుర్తింపు కోరరు, బయటికి రారు, ఎవ్వరితో మాట్లాడరు, మేమిది చేస్తున్నామని చెప్పరు. వాళ్ళు నిన్న రాత్రంతా అమ్మవారికి పెళ్లి కూతుర్ని చేస్తున్నామని నిన్న రాత్రంతా ముగ్గులు పెట్టి తెల్లవారుజామున 5 గంటలకి ఇంటికి వెళ్ళారు. స్నానం చేసి గంటలో 6 అయ్యేటప్పటికి మళ్ళీ వచ్చేసారు. వాళ్ళు భోజనాలు చేయరు, రాత్రిళ్ళు ఇళ్లకి వెళ్ళరు, ఆలయంలోనే కూర్చుని 200 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఆ కావిడిలకి పసుపులు రాసి బొట్లు పెట్టి పూలు అలంకారం చేసి అందరూ వాటిని ఎత్తుకుంటుంటే వాళ్ళు దూరంగా చేతులు కట్టుకుని నిలబడి మురిసిపోతారంతే. ఎంత భక్తో నిజంగా. అలాంటి వాళ్ళని ఏ కారణం పెట్టి పొరపాటు మాట నోటి వెంట వచ్చినా మహాపాపం అవుతుంది. వాళ్ళంతటి భగవద్భక్తులు, అంత సేవ చేసిన వారు. కాబట్టి అక్కడ అతివలు కస్తూరి నలికించి ముచ్చాల ముగ్గులు దీరిచి ముదముతోడ. అక్కడ చక్కగా ముగ్గులు పెట్టారు. రత్నపీఠమునకు రాజాస్య మేనకతో పార్వతీదేవి తోడి తెచ్చి, రత్నపీఠం ఒకటి వేసి దాని మీద పార్వతీదేవిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పసుపు టక్షింతలు పరగంగ దీవించి పెట్టి వాద్యంబులు బెరసిమ్రోయ. అమ్మవారికి ముత్తైదువులందరూ చక్కగా అక్షతలు వేసి ఆ తలస్నానం చేయిస్తున్నారు. తల్లి తలంటంగా తనుమజ్జనములార్చి ఒప్పార తడియొత్తులు నిదాల్చి. పెద్ద ముత్తైదువులు వచ్చి కుంకుడు పులుసు పోస్తుంటే తల్లిగారు స్వయంగా అమ్మవారి తల రుద్దింది. ఏం తలండది? ధునోతుధ్వం తన్నస్తులితదలితే ఇందీవరవనం. ఆ జుట్టు కనపడితే చాలు అజ్ఞానం పోతుంది. అటువంటి తలని మేనకాదేవి నా కూతురు పెళ్లి కూతురని ఆ రోజున కుంకుడు పులుసుతో తలస్నానం చేయించి తల రుద్దుతోంది. ఏమీ తెలియని దానిలా అందరి మెడలలో మంగళ సూత్రాలు నిలబడడానికి కారణమైన సర్వమంగళ తానే పెళ్లి కూతురైంది. ఆ రోజున తానే తలంటించుకుంది. ఆ తర్వాత తలస్నానం చేయించి పొడి బట్టతో చక్క ఒళ్ళంతా తుడిచారు. బహుళ రత్నచయము బడిసి పొందుగవయిచి పట్టు పుట్టములను కట్టనిచ్చి అనేకమైనటువంటి రత్నహారాలు అలంకారాలు చేసి అమ్మవారికి పట్టుబట్టలు తొడిగారు. పేరంటాండ్రు చూడ పెండ్లి కుమారిగై సెయ్యదల చిగడచి చెలువు మిగుల. ఆ తల్లిని తీసుకొచ్చి పేరంటాళ్ళందరూ వచ్చేటప్పటికి అక్కడ కూర్చోబెట్టారు. మనం ఇవాళ అలాగే కదండి చేసుకున్నాం. వచ్చిన వాళ్ళందరూ ఆ రోజున హిమవత్ పర్వతం మీదకి వచ్చిన పేరంటాండ్రే. ఎన్ని 100 మంది తల్లులో అలా బారులు తీరిపోయి ఆ పసుపు కుంకాలు తీసుకుని చాలు మాకి పసుపు కుంకాలని పొంగిపోయి వెళ్ళిపోయారు. ఎంత గొప్ప సన్నివేశమో ఇవాళ పొద్దున్న నిజంగా పరవశించిపోయాను చూసి. ఈ రత్నాలంకారాలన్నీ చేసి అమ్మాయిని కూర్చోపెట్టాక మేనకాదేవికి బెంగేసిందిట. ఇంతమంది చూసేస్తున్నారు మా అమ్మాయిని, ఇంత అందగత్తే, రేపేమో ముహూర్తం, పిల్లకి రాత్రి ఒళ్ళు వేడెక్కుతుందో ఏమిటో, జ్వరం వస్తుందేమో. జ్వరం వస్తుంది అనదు తల్లి. తల్లికి ఎంత బెంగో, అనారోగ్య రూపమైన మాట వాడదు. పిల్ల ఒళ్ళు వేడెక్కుతుందేమో అంటుంది. పిల్ల ఒళ్ళు వేడెక్కుతుందేమో, అంత అందం కనపడకుండా ఏమైనా ఏదో పెద్ద అలంకారం చేసినట్టు కప్పెద్దురు పెద్ద కనపడకుండా అందిట. దేవి రూపమునకు దృష్టితా కెడునంచు మాటు చేయు భంగి మణి సువర్ణ పుష్ప వస్త్ర గంధములను అలంకారించి ఎలమితోడ గౌరి నిండు ముఖులు. ఇంతమంది చూసేస్తుంటే దృష్టి తగిలిపోతుందేమో అని ఎక్కువ పువ్వులు పెట్టేసినట్టు, ఎక్కువ నగలేసేసినట్టు ఆవిడ ముఖం అవి బాగా కనపడకుండా బాగా అలంకారం ఎక్కువ చేసేసారట. ఎందుకని లోపల నుంచి వెనకరే అంటోంది, ఇంకా పెట్టేయండి మా అమ్మాయి బాగా కనపడకూడదని. ఎంత బెంగో. అలా తల్లి అయి అలా బెంగ పెట్టుకున్నది ఎంత అదృష్టవంతురాలండి అమ్మవారికి.
దర్శన భాగ్యం చేత రేపు అలా మనం నడిచి రావడం చేత మనం కూడా ధన్యులమవుతాం. నేనంటాను, ఇంకా ఇవాళ ఉదయం నుంచి మనకి సంబంధించినంత వరకు రెవెన్యూ రికార్డ్స్ లో కాకినాడేమో, మనకి సంబంధించినంత వరకు ఇది హిమవత్ పర్వతం. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని తీసుకుని వచ్చారట కళ్యాణం కోసం అని చెప్పి. ఇంకా శివుడు పీటల మీదకి వచ్చి కూర్చుంటున్నాడు. పొందుగ పుష్పమేఘములు పువ్వుల వానలు చల్లు చల్లున దుందుబి కాహళధ్వనులు తూర్యరవంబులతో గణాధిపుల్ సందడి చేయ దేవతలు సంభ్రమతం జయపెట్ట బ్రహ్మ గోవింద పురందరం కదిసి వేట్క కెలంకులయందు కొల్వగన్. ఆ శివుడు పీటల మీదకి వస్తుంటే చారిత్రాత్మకమైన కళ్యాణం కాబట్టి పువ్వులు మేఘాలలోంచి వృష్టి పడిపోయిందా అన్నట్టుగా ఆ పువ్వులు చల్లేశారట. రేపు మీరు చూద్దురు గాని మన పార్వతీ కళ్యాణానికి అమ్మవారు మామూలుగా ఏం రాదు, ప్రతి కళ్యాణంలాగా లోపల నుంచి బుట్టలో కూర్చుని నారాయణి కాబట్టి పీటల మీద మనందరి పనుపున కూర్చోపెడతాం. కొంతమందిని మీరు నా తీర్పును అంగీకరిస్తారు అని నాకు ఒక గొప్ప నమ్మకం. అందరం కూర్చోలేం, కూర్చున్న వాళ్ళు మనందరి తరపున చేస్తారు.